జ్యోతిషాస్త్రరీత్యా ద్వాదశ రాశుల్లో 4వ రాశి అయినటువంటి కర్కాటక రాశి మిత్రులారా, మీరు పునర్వసు నక్షత్రం 4వ పాదం, పుష్యమీ నక్షత్రం 1, 2, 3, 4 పాదములు, ఆశ్లేష నక్షత్రం 1, 2, 3, 4 పాదాలకి జన్మించిన మీరు కర్కాటక రాశి వారిగా పరిగణించబడుతున్నారు. ఈ మే 2025 మీకు శుభాశుభ ఫలితాలు ఎలా ఉన్నాయంటే మెరుగైన ఫలితాలు అందుకోబోతున్నారు. గెట్ రెడీ. చాలా రోజులుగా పడుతున్నటువంటి అష్టమ శని ఇబ్బందులన్నీ పడ్డారు కదా, మార్చి వరకు అన్ని యోగాలు జరగబోతున్నాయి. జాక్పాట్. ఈ నెలలో మొదటి భాగంలో పై అధికారులు ఉద్యోగం చేసే వాళ్ళకి చిన్న మాట పట్టింపు ఉన్నా కూడా మళ్ళీ అది గౌరవింపబడతారు. ఉద్యోగం చేసే వారికి స్త్రీ పురుషులు ఎవరికైనా అవార్డ్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. పాత రుణాలని తీర్చుకుంటారండి. మీరు కొత్త వ్యాపారం ప్రారంభించాలనుకున్న వాళ్ళకి ఇది శుభం. పార్ట్నర్షిప్గా ఉన్న వాళ్ళకి మధ్యలో తొలగినటువంటి ఇబ్బందులన్నీ కూడా తొలగిపోతాయి. మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నటువంటి ఇన్వెస్ట్మెంట్స్, ఫారిన్ ఇన్వెస్ట్మెంట్స్ కానీ, లోకల్ ఇన్వెస్ట్మెంట్ కానీ, చిట్ ఫండ్ ద్వారా కానీ, బ్యాంక్ రుణాలు కానీ ఈ నెల రాబోతున్నాయి. కోర్టు కేసులు ఉపశమనం దొరుకుతుంది, లేదా విజయం కూడా సాధిస్తారు. పిల్లలు, మీ యొక్క పిల్లలు ఇంట్లో వారికి వివాహం కానీ, ఉపనయనం కానీ, వారికి సంబంధించినటువంటి శుభ కార్యక్రమాలు జరిగే అవకాశాలు ఉన్నాయి. ఉద్యోగం చేస్తే మహిళలకి, ఎంటర్ప్రెన్యూర్గా ఉన్నటువంటి మహిళలకి ఇది ఒక మంచి సమయం కూడా చెప్పచ్చు. కానీ మీ ఆరోగ్యం హెచ్చు తగ్గులుగా ఉంది. వాతావరణంలో మార్పు, ఉష్ణోగ్రత హెచ్చుతగ్గులు, జ్వరము, దగ్గు ఇలాంటివి కనిపిస్తున్నాయి. వేడి ఎక్కువ ఉన్న ప్రాంతాల్లో హీట్ స్ట్రోక్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. అప్రమత్తంగా ఉండాలి. యోగా మరియు వ్యాయామం కొనసాగించండి. డ్రైవింగ్ చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. మీడియా రంగం వారు గెట్ రెడీ. చాలా ఆపర్చునిటీస్ రాబోతున్నాయి. ఐటీ రంగం వారికి విదేశాలకు వెళ్ళడమో, లేదా మీకు ప్రమోషన్స్ రావడమో, మీకు మంచి క్లయింట్స్ దొరకడం, ఇవన్నీ జరగబోతున్నాయి. వివాహం కాని వారికి మంచి వివాహ సంబంధాలు రాబోతున్నాయి. రాజకీయ నాయకులకి అద్భుతం పదవులు రాబోయే అవకాశాలు ఉన్నాయి.